నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. వివరాలను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు గురువుగారు సుద్దపల్లి నాగరాజు గారు. నమస్కారం గురువుగారు. మొదటి కాలర్తో మాట్లాడదామండి. మొదటిగా కమలాకుమారి గారు ఒంగోలు నుంచి. నమస్తే అండి, చెప్పండి. మా బాబు నటరాజ్ గురించి అడుగుదామనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5వ నెల 9వ తేదీ 5వ నెల చెప్పండి. 94వ సంవత్సరం అండి. 9వ తేదీ 5వ నెల 94వ సంవత్సరం. టైం చెప్పండి. నైట్ 1:36 తెల్లవారితే ఏమవుతుందమ్మా? అది 10 తెల్లవారితే 10వ తేదీ అవుతుందండి. 10 చెప్పాలమ్మా. 10 మే 94 అంతేనా? 1:56 36. ఏ ఊర్లో పుట్టాడు? అద్దంకి అండి. అద్దంకి. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసి ఈయనది మేషరాశి, నక్షత్రం భరణి, నక్షత్రం 1వ పాదం. ఈ జాతక రీత్యా ఇక్కడ లగ్నంలో శని మంచిదే, అది కుంభలగ్నంలో శని యోగకారకం. లగ్నాధిపతి లగ్నంలో అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దాన్ని అద్భుతమైనటువంటి శాసమహాపురుష యోగం. తర్వాత 2వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. పరాక్రమ వృత్తి స్థానాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలో ఉండటం, అందులో కూడా 2వ ఇంట్లో ఉండటం జరిగింది. కానీ అది మిత్రరాశి అయి ఉన్నంత మాత్రం చేత దోషం లేదని చెప్పడానికి లేదు. రేవతి నక్షత్రంలో ఉన్నందువలన తప్పకుండా దోషం ఉన్నది. అదే పూర్వభద్రాలో అయితే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. ఇక్కడ రవిచంద్రులు, రవి ఉచ్చస్థితిలో ఉంటే చంద్రుడు అక్కడ అమావాస్య తిథిలో జన్మించినటువంటి జననం ఈ అబ్బాయికి. తర్వాత 4వ ఇంట్లో శుక్రుడు చాలా చక్కగా ఉన్నాడు, బుధునితో కేతువుతో, అది మాలవ్య యోగము. తర్వాత 9వ ఇంట్లో గురువు, 10వ ఇంట్లో రాహు. ఈ రాహువు కేతువు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం, 2 గ్రహాలు స్వస్థానంలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం ఈ రవిదశ అయిపోయిన తర్వాత చంద్రదశ వస్తుంది. ఈ చంద్రదశ కూడా 6వ స్థానాధిపతి సహోదర స్థానంలో ఉండటం వలన అదంత గొప్పగా ఏమి ఉండదు. అందులో కూడా చంద్రుడికి బలం లేదమ్మా. కాబట్టి ఈ జాతకంలో వివాహం అయితే తప్ప ఇతని జాతక రీత్యా బలం చేకూరదు. భార్య వలన ఇతనికి గొప్ప యోగం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ జాతకంలో మీరు వివాహం చేయాలంటే అక్టోబర్ లోపు చేసేయాలి, అక్టోబర్ 28 లోపు చేయాలి. లేదంటే మాత్రం ఇక్కడ వివాహం ఆలస్యం అవుతుంది. ఆ చంద్రదశ 10 ఏళ్ళున్నా అది అంత గొప్పగా ఉండదు. భార్య వలనే బాగుంటుంది, భార్య వలనే జీవితం వస్తుంది, ఉద్యోగం, ఇవన్నీ కూడా. మీరు వివాహం చేయగలిగితే ఇంకా సమయం ఉన్నది. కాబట్టి ఈ 4 నెలల కాలం ఏదైతే ఉన్నదో ఈ 4 నెలల లోపుగా మీరు వివాహం చేయగలిగితేనే, అతను చిన్నవాడు కదండి, వాడికి 22 ఏళ్ళే కదండి అని అంటే మాత్రం నాకు తెలియదు. 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందులో కూడా మధ్యలో చేసినా అది ప్రయోజనం ఉండదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. పుష్ప గారు గుంటూరు నుంచి. నమస్కారం అండి పుష్ప గారు. నమస్తే అండి, మాట్లాడండి. లైన్ కలిసింది కానీ వాళ్ళు చూసుకోవట్లేదు. ఇక్కడ మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, అందరు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. దయచేసి నేను ఎన్నోసార్లు చెప్పున్నాను, మా ఇంట్లో వాళ్ళు తీస్తారు, ఫోన్ తీస్తే చెప్తారు పర్సనల్గా అపాయింట్మెంట్ కావాల్సినటువంటి వాళ్ళు మాత్రమే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పాను. మిగతా వాళ్ళందరూ ఇక్కడికి ఫోన్ చేయండి, ఒక క్వశ్చన్కి మీకు నేను ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను అందరికీ చెప్పేంత టైం నాకు ఉండదమ్మా. ఎందుకంటే నేను మనిషినే, నాకు దేవుడు ఇచ్చింది 24 గంటలే. నా పర్సనల్ పనులు ఉంటాయి, నాకు చాలా నా జీవితానికి సంబంధించినటువంటి పనులు ఉంటాయి. నేను బయటికి వెళ్ళి నాకు చాలా ఉంటాయి. అందరూ ఈ ప్రపంచంలో ఎలా బాధలతో ఉంటారో నేను కూడా నాకు సంబంధించినటువంటి కర్మను అనుభవిస్తూ నేను కూడా ఉంటాను. కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే నేను అదే చెప్పాను. నిన్న కూడా పర్సనల్గా కలవాల్సి వస్తే మాత్రం నేను శనివారం విజయవాడలో ఉంటానని చెప్పాను. ఎవరైనా రాదలుచుకున్నటువంటి వాళ్ళు శనివారం అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడకి వస్తే మీకు ఏదన్నా నేను చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా మీకు నేను చెప్తాను, ఫీజు తీసుకుంటాను ముందు ఖచ్చితంగా. ఎందుకంటే నాకున్న వృత్తి ఇదే కాబట్టి నాకు ఇంకొకటి తెలియదు. అక్కడ మీకు కావాలి అనుకుంటే నేను ఊరికి మీకు టైం ఇవ్వను కదా. నా టైం చాలా వాల్యూ, ప్రతి ఒక్కరి టైం చాలా వాల్యూ. నా సమయాన్ని నేను ఎందుకు ఊరికి ఇవ్వాలి? ఊరికి చెప్పినా కూడా విలువ లేకుండా పోతుంది. ఇక్కడ జాతకంలో ఎవరికైనా సరే లైవ్లో నేను పరిహారం చెప్పలేదు అంటే కావాలని చెప్పకపోవటమో లేకపోతే నా దగ్గర రమ్మని చెప్పడం కోసం మాత్రమో నేను చెప్పను. ఎందుకంటే ఆ పరిహారం చెప్పలేదు అంటే ఖచ్చితంగా అందులో ఉన్న కర్మని వాళ్ళు అనుభవించాలి. కాబట్టి నేను పరిహారం చెప్పను. ఎందుకంటే ఆ కర్మ నాకెందుకు?
మీ కర్మలన్నీ నేను చెప్పి ఆ కర్మల వలన నేను అనారోగ్యం పాలయ్యేదానికి నాకు అవకాశం ఉన్నది. అందుకని ఎప్పుడూ కూడా నాకు కొంత టైంని నేను పర్సనల్ టైంని ఎప్పుడు భగవంతుని దగ్గర ఏదో నాకు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించుకోవడానికే సరిపోద్ది. కాబట్టి ఎవరికైనా పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అంటే మాత్రమే అకౌంట్ మీకు ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇష్టమైతే నా ఫీజు అకౌంట్ నెంబర్ ఇస్తారు, వేసి మీరు ఫోన్లో మాట్లాడచ్చు. లేదంటే ఎప్పుడైనా నేను ఆ నెల్లూరు విజయవాడ వస్తున్నప్పుడు ఆ పక్కన ఎప్పుడు వస్తారో కనుక్కొని వచ్చి కలిస్తే మీకు ఈజీగా ఉంటుంది. దయచేసి మాత్రం పర్సనల్ నెంబర్కి చేసేవాళ్ళు ఎమ్మటే గురువుగారికి ఇచ్చేయండి అంటే నాకు ఇంకేం పని ఉండదా అమ్మ? దయచేసి ఆలోచించండి. మీ బాధలు మీకు ఉంటాయి, నాకు అంతకన్నా ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీ ఒక్కరి బాధే. నాకు ప్రపంచంలో చాలామంది నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు క్లయింట్స్లో. ప్రపంచం అంటే ప్రపంచవ్యాప్తంగా, నిజంగానే చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరి బాధలు కూడా నావే. ఎందుకంటే ప్రతిదీ నాకే చెప్తారు, దాని సాల్వేషన్ నేను చెప్తూ ఉండాలి. మీకున్న ఒక్క ప్రాబ్లంకే మీరు అంత బాధపడుతుంటే నాకున్నటువంటి దాదాపుగా కొన్ని వేల మందికి నేను చెప్తూ ఉంటాను. కొన్ని లక్షల జాతకాలు చూసిన వాళ్ళందరి బాధలు నావే. 1,00,000 చిల్లర చూశాను, 1,10,000 చిల్లర చూశాను. వాళ్ళందరి జాతకాలలో ఉన్నటువంటి బాధలు నావే. అందులో నాకు టచ్లో ఉండే వాళ్ళు మినిమం 50,000 మంది ఉంటారు. మరి వాళ్ళ బాధలన్నీ నావే కదా. దయచేసి మీరు ఫోన్ చేసినట్లయితే, ఇంటికి ఫోన్ చేస్తే మాత్రం అపాయింట్మెంట్ కోసం అయితే మాత్రమే ఫోన్ చేయండి. లేకపోతే దయచేసి ఫోన్ చేయమాకండి. ఇక్కడికి ఫోన్ చేయండి. మీకు ప్రతిరోజు మీ అందరి కోసం ఇక్కడికి వచ్చి షో చేస్తున్నాను. ఎంత దూరమైనా సరే, ఎంత వానైనా సరే వచ్చి చెప్పి వెళ్తున్నాను. కాబట్టి ఇక్కడ ఫోన్ చేస్తే బాగుంటుంది. అది కూడా ఒక క్వశ్చన్కి మీరు క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేటు, నెల, సంవత్సరం, అంతేగాని సంవత్సరం ముందు చెప్పి మళ్ళీ తర్వాత డేట్ మధ్యలో చెప్పి నెల చివరి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. అది మీకు కరెక్ట్గా రిజల్ట్ కావాలంటే మీరు కరెక్ట్గా చెప్పండి. అలాగే టైంతో పాటు ఖచ్చితంగా టైం ఉండాలి. టైం లేకుండా కాల్ కలిసింది కదా ఉరామారిగా చెప్తా అంటే ఊరామారిగా చెప్పాల్సిన అవసరం లేదు. టైం ఉంటే ఇప్పుడు మీది లేదనుకోండి, మీ పిల్లలు చెప్పండి, మీ గురించి అడగండి, చెప్తాను నేను. అలాగే మీ కొడుకుది లేదు వాళ్ళ చెల్లెలది ఉంది, చెప్పండి, వాళ్ళ చెల్లెలది ఇచ్చి వాళ్ళ అన్నకి ఎలా ఉంటుందో అడగండి, చెప్తాను. అంతే తప్ప టైం ఉరామరిగా ఇచ్చి ఒక్కోసారి లగ్న సంధిలో ఉంటారు, నక్షత్ర సంధిలో ఉంటారు, రాశి సంధిలో ఉంటారు. వాళ్ళ యొక్క జాతకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంటే 2 లక్షణాలు కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి ఒకే లక్షణం, వెనక లక్షణం, ముందు లక్షణం కలిగి ఉంటారు. వాళ్ళకి చెప్పడం, అనాలిసిస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి టైం అనేది కూడా తప్పకుండా కావాలి. అలాగే పుట్టిన ఊరు కూడా, అంటే పక్కన పల్లెటూరులో పుడితే ఎక్కడో పల్లెటూరు చెప్తే మాకు తెలియదమ్మా. దయచేసి పక్కన ఉన్నటువంటి ఒక సిటీ పేరు అన్నది చెప్పండి, నోటెడ్గా ఉన్నటువంటి సిటీ పేరు, అప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి మీకు పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలంటేనే నా నెంబర్కి ఫోన్ చేయండి. పర్సనల్ నెంబర్ అంటే గురుగారు పర్సనల్ నెంబర్ అని వేస్తున్నారు కదండి, మేము పర్సనల్గానే మాట్లాడుతున్నాం కదండి, ఇట్లాంటి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించద్దు. ఇలాంటి నేను ఎన్నో చూసుంటాను, అన్ని చూస్తేనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళు అయితేనే దానికి ఫోన్ చేయండి. లేదంటే చక్కగా మిమ్మల్ని రమ్మని చెప్పట్లేదు, చాలామంది అడిగారు కాబట్టి ఆ నెంబర్ వేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి ఫోన్ చేసి చక్కగా మీరు అడిగి తెలుసుకోండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. విద్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కజిన్ గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 2 చెప్పండి. 1984 ఉదయం 7:45 పట్టిసేమండి. జూన్ 2, 1984 ఉదయం 7:45. చెప్పండి విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. గురువు గారు చెప్పండి. ఇది మా కజిన్ అండి. నా జాబు చేస్తున్నారండి, ఎంఎస్సీ విజయనగరం చేస్తున్నారు. జాబ్ మారదాం అనుకుంటున్నారండి. శాలరీ అది మంచిది వచ్చి జాబ్ ఉంది, నేను మారడానికేమో వెనక ముందు అని చెప్పి అనుకుంటున్నారు. ఏం అవసరం లేదు, కళ్ళు మూసుకొని మారిపోమనండి. మొన్న జూలై 9 తర్వాత వచ్చి ఉంటుంది అది నాకు తెలిసి. మొన్న జూలై 9 నుంచి అవకాశం. వెనక్కి ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 14 లోపుగా వెళ్ళి జాయిన్ అయిపోమని చెప్పండి, బాగుంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, ఉమామహేశ్వరరావు గారు. నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7 చెప్పండి. 9 సెప్టెంబర్ 7/9 చెప్పండి. 7/9 90. 7/9 1990. టైం చెప్పండి. ఉదయం 11:11 ఏ ఊర్లో పుట్టారండి? కాకినాడ. మాట్లాడండి గురుగారితో. చెప్పండి. నమస్తే సార్. నమస్తే. అమ్మాయికి ఏమైనా దోషాలు ఉన్నాయా? కుష్టి దోషం కానీ, మాంగళ్య దోషం, సంతాన దోషాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ జాతకంలో, మీ పాప జాతకంలో కుజి దోషం ఉన్నది. ఈ పాప జాతకంలో వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఈ పాపది
మీనరాశి నక్షత్రం రేవతి నక్షత్రం 1వ పాదం. జన్మజాతక రీత్యా ఇక్కడ సప్తమంలో కుజుడు ఉన్నాడు. లగ్నాన్ని అధిపతి అయినటువంటి కుజుడు, 6వ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నాడు. దీన్ని కుజదోషము అంటాం. ఈ కుజదోషం ఇక్కడ తప్పక ఉన్నది. అందులో పంచమాధిపతి అయినటువంటి గురువు, ధనాధిపతి అయినటువంటి గురువు ఉచ్చస్థితిలో భాగ్యరాశిలో ఉన్నాడు. ఇది మంచి యోగమే ఇక్కడ జాతకంలో. కానీ అంటే పరివర్తన యోగం ఉండటం వలన, గురువు చంద్రుడికి పరివర్తన యోగం ఉండటం వలన అది మంచిదే. కానీ కేతువుతో ఉన్నందువలన సంతానం విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ఖచ్చితంగా సంతానం ఉండేదానికి అవకాశం ఉన్నది. ఇంకపోతే అష్టమాధిపతి అయినటువంటి ఈ బుధుడు వక్రించి రవికి దగ్గరగా ఉండటం వలన అసంగస్థ దోషంలో సింహరాశిలో ఉన్నందువలన అసంగస్థ దోషం ఉన్నప్పటికీ రవి బుధుల యోగం అవుతుంది. కానీ అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు సప్తమాధిపతి అయి దశమంలో ఉన్నాడు, వ్యయాధిపతి అయి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి అష్టమాధిపతి అయినటువంటి వానితో వ్యయాధిపతి కలిసి దశమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొద్దిగా గైనిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉన్నది. అలాగే వచ్చే అబ్బాయి జాతకం తప్పకుండా పరిశీలించి చేయవలసి ఉంటుంది. ఆయుష్ ప్రమాణాన్ని లెక్కగట్టి దాన్ని ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజదోషంతో పాటుగా ఈ అమ్మాయి అష్టమాధిపతి దశమంలో వ్యయాధిపతి అయినటువంటి శుక్రునితో చేరి ఉన్నారు కాబట్టి కొద్దిగా క్యాల్కులేట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వచ్చే అబ్బాయి జాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నదే ఈమె మాంగళ్య దోషాన్ని చెప్పేదానికి అవకాశం ఉండదు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? చెప్పండి, పుట్టిన తేదీ సమయం చెప్పండి. 20 డేట్ అండి. చెప్పండి. 29/1992. టైం చెప్పండి. చెప్పండి అమ్మా. రాత్రి 11 చెప్పండి. ఓకే, ఏ ఊర్లో అమ్మా? విజయవాడలో పుట్టారు. ఈ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? చదివాడండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, చేస్తున్నాడు అని అంటున్నారు. మరి ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ జాతకంలో అవుతుంది మిథున రాశి, నక్షత్రం వచ్చేసాము ఆరుద్ర నక్షత్రం 3వ పాదం. జన్మ జాతక రీత్యా లగ్నం నుంచి 2వ ఇంట్లో కుజుడు, కేతువు, చంద్రుడు, అలాగే పంచమ గురువు రవి బుధులు, 6వ ఇంట్లో శుక్రుడు స్వస్థానంలోనే. ఇక్కడ బుధుడు కూడా స్వస్థానంలో వచ్చే స్థితిలో ఉన్నాడు అనమాట. తర్వాత అష్టమ రాహు, 9వ ఇంట్లో శని కూడా స్వస్థానంలో ఉంటున్నాడు. ఇక్కడ 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. బాగుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రం చేత మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాయి చేసుకున్నంత మాత్రం అతను చాలా గొప్పగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేదానికి అవకాశం ఉంది. కానీ 2018 జనవరి వరకు మాత్రం ఇబ్బందులు పడతాడు. 2018 జనవరి 22వ తారీఖు తర్వాత నుంచి అతనికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అతని లైఫ్ గురించి అస్సలు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డల్ని కంటారు. నేను అంతకుముందు కూడా మన వాళ్ళు పాతగా సామెత చెప్తారు, బిడ్డలను అయితే కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేము కదా అని చెప్పుకుంటారు. మనం నిర్ణయించడానికి మనకేం అధికారం ఉంటుంది? ఎవరి యొక్క జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు వాళ్ళకే ఇచ్చాడు భగవంతుడు. అలాగే దాని ప్రకారమే వాళ్ళ యొక్క బుద్ధి అది ఉంటుంది. ఆయన ముందుగానే రాసిపెట్టి ఇక్కడికి పంపిస్తాడు ఎవరు ఏం అవ్వాలన్నది. కానీ కొన్ని సత్ప్రవర్తనల వలన కొన్ని చూసన్నా మనం మంచిగా, అది కూడా ఇందులో కొద్ది ప్రయత్నం చేసుకోమని చెప్తాడు. మంచి బుద్ధి అందరికీ ఉంటుంది, కానీ ఆ ఒక్క క్షణంలోనే అది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇతని జాతకరీత్యా శని మహాదశ జరుగుతుంది. శని లక్ష్మీ యోగంలో ఉన్నటువంటి స్థానంలో చక్కగా ఉన్నాడు. మీరు ఇచ్చినటువంటి టయానికి ఈ జాతకం, మీరు ఇచ్చిన టైము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ అయితే అతను ఖచ్చితంగా బాగుంటాడు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి, రాజ్యలక్ష్మి గారు. నమస్తే అండి రాజ్యలక్ష్మి గారు, మాట్లాడండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా వారి జాతకం అండి. చెప్పండి. 21/2/1966. ఎన్ని గంటలకమ్మా? అంటే ఆదివారం తెల్లవారుజామున 3:45 అంటే సోమవారం వచ్చింది. అది 21 సోమవారమేనమ్మా. చెప్పండి, ఏ ఊర్లో? అనకాపల్లి అండి.
చెప్పండి. అసలు ఎప్పుడు బాగలేదు గురువు గారు. అసలు ఎప్పుడు ఈ అప్పు లేకుండా ఈ సంవత్సరం ఉన్నాం, ఈ కష్టం లేకుండా గంట ఉన్నాం అంటానికి లేదు. దీనికి రెమెడీస్ ఏమన్నా ఉంటే మీ నా ఎందు దయించి ఆ రుణ విమోచనాన్ని చేయించండి. మా పిల్లలు వేసినా కానీ మీకు చల్లరుంటూ ఉంటాం. నేను ఒక విషయం చెప్తానండి. ఇక్కడ జన్మజాతకంలో ఉన్నటువంటి దానికి పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఇక్కడ జాతకంలో పరాక్రమ స్థానంలో ఉన్నాడు. రుణాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ 6వ ఇంట్లో గురు రాహుల యొక్క కలయిక ఉంది. రుణాధిపతి 6వ స్థానాధిపతి శుక్రుడు రుణ ఇంట్లో. దానివల్ల అది మిత్ర రాశి కాబట్టి ఏదో రుణాలు పోతున్నాయి, రుణాలు తీరుస్తూ ఇబ్బంది పడుతూ లేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఏదైతే ఉన్నదో దీనికి మీరు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 6వ స్థానానికి అధిపతి అయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన 11వ స్థానాధిపతి అయి ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఖచ్చితంగా బాగు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే సర్పదోషంకి మనం పరిహారం చేసుకుంటూ ఉండాలి. చాలామందికి దేవుడి మీద కొంత ఇంట్రెస్ట్ ఉండదమ్మా. ఫస్ట్లో నేనే భగవంతుడు, ఎస్ నువ్వే భగవంతుడి కాదంటలేదు, అహం బ్రహ్మాస్మి. కానీ ఎప్పుడు నీకు నువ్వు ఉపయోగపడుతూ ప్రపంచానికి ఉపయోగపడుతూ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈజ్ ఎ గాడ్. ఖచ్చితంగా నువ్వు గాడు. ఎందుకంటే నువ్వు ఉపయోగపడుతూ నీకు నువ్వుగా ఉపయోగపడుతూ ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టకుండా వాడికి ఉపయోగపడితే నువ్వు నిజంగా గాడువే. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. భగవంతుడు నన్ను నమ్ము, నా దగ్గరకు వచ్చి లేదా నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరిని కలగకుండా పోయినా కూడా భగవంతుడు ఎస్ నీకు బ్లెస్ చేస్తాడు. కానీ మనకు ఉన్నటువంటి ఇబ్బందుల వలన ప్రతిదీ కూడా మనం అన్ని చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి అన్నీ మనం నెత్తినేసుకుంటాం. నిజం చెప్తున్నాను. ఈ జాతకంలో సర్పదోషం ఉన్నది. ఈ సర్పదోషం వలనే ఈ ఇబ్బందులు కలగటానికి గల కారణం. ఒకవేళ ఆయనకు భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులకు ఫీడ్ చేయమనండి. అంటే ఈ పావురాళ్ళు, పిచ్చుకలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి ప్రతిరోజు సాయం సమయంలో అసుర సంధ్య వేళలో ఖచ్చితంగా అంటే 5:30, 6 సమయంలో లేదా 5 గంటల నుంచి 6 సమయంలో ఖచ్చితంగా ఫీడ్ చేయమనండి. ఈ సజ్జలు అవి మొక్క కట్టి ఆ మొక్క వచ్చినటువంటి ఆ విత్తనాలని పక్షులకు వేయమని చెప్పండి. తద్వారా తప్పకుండా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధ మహాదశ జరుగుతుంది ఇక్కడ. బుధుడు జాతకంలో దశమాధిపతి, సప్తమాధిపతి కాబట్టి పరాక్రమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. జాతకంలో సర్పదోషంతో నిండిపోయి ఉన్నది జాతకం. కాబట్టి సర్పదోషానికి తప్పక పరిహారం చేస్తే రుణ విమోచనం అన్నది నిదానంగా మొదలవుతుంది. అంటే ఇక్కడ జాతకరీత్యా రుణ విమోచనం మొదలవ్వాలి అంటే రేపు అక్టోబర్ 24 నుంచి కొద్దిగా మొదలవుతుంది. అది 2018 మార్చి వరకు పడుతుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. లక్ష్మి గారు కాకినాడ నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపను నేను ఒకసారి అడిగానండి, కానీ మాకు కరెంట్ పోయింది. నేను చెప్పేసరికి నేను చూడలేదన్నారు, కానీ మళ్ళీ చేశాను. నేను చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/10/91. 15/10/91. 3:30 తెల్లవారుజామున 3:30కి. తెల్లవారితే 15 అవుతుంది. ఏ ఊర్లో అమ్మా? ఇదే బిక్కవాళ్ళ దగ్గరండి. బెక్కువాళ్ళు. ఓకే, ఈస్ట్ గోదావరి. ఓకే. అదేంటి మా పాపది పెళ్లి, జాబు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతున్నాయండి. కొంతమంది ఏమో లగ్నంలో గురుశుక్రులు ఉన్నారు, శుక్రుడు ఉండడం వల్ల అవ్వట్లేదు అనేసి కొంతమంది అంటున్నారండి. ఇక్కడమ్మా గురు శుక్రులు ఇద్దరు మంచి వాళ్ళే. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళిద్దరు ఒక గురువు శిష్యులు. ఒక తండ్రి గారి దగ్గర వాళ్ళిద్దరు శిష్యులే. ఒక గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులు అనమాట వాళ్ళు. కానీ ఫలితాలు ఇచ్చే వాటిల్లో వేరువేరుగా ఉంటారేమో కానీ వాళ్ళిద్దరూ మంచివాళ్ళు. అందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన గురువే, ఈయన గురువే. శుక్రుడు రాక్షసులకు గురువు, బృహస్పతి దేవతలకు గురువు. ఇది ఆయన కూడా గురువే ఆయన కూడా. కాబట్టి గురువే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన ఇద్దరు శత్రువులు కదా అండి, ఇద్దరు కొట్టుకుంటారు, ఎప్పుడు కొట్టుకోరు. వాళ్ళు ఏం కత్తులు తీసుకొని కొట్టుకోరు. అర్థమైందా? విద్యా సంబంధంగా వాగ్విధానం వస్తే ఆయన ఎస్ఆర్ రైట్ అనే దాంట్లో వాళ్ళు కొంచెం పోటాపోటీగా ఉంటారేమో తప్ప, అంతే తప్ప ఇక్కడ ఇదేం కాదు. కొన్ని విషయాల్లో గురువుకు మించి శుక్రుడు చాలా గొప్పవాడు. కాబట్టి అన్ని గ్రహాలు మంచివే. గురు శుక్రుల యొక్క కలయిక ఉన్నంత మాత్రం చేత, అందులో సింహలగ్నంలో ఉన్నంత చేత మీ పాపకు ఉద్యోగం రాకపోవటానికి కారణము వచ్చేసి 7.5 సంవత్సరం శనిలో, వ్యయ శనిలో ఉండటం. కుటుంబాధిపతి గోచారరీత్యా కుటుంబాధిపతి ఆయన కూడా వేణులో ఉండటం, వివాహం కాకపోవటానికి. వివాహం అయ్యేదానికి టైం పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. గుర్తుపెట్టుకోండి.
అందులో వృత్తికి మాత్రం సంబంధించి అంటే ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఉద్యోగం రావడానికి కూడా సమయం ఉన్నది. నెక్స్ట్ ఏప్రిల్ వరకు కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. జాతకంలో శని ఒక్కడే ఇక్కడ సర్పదోషాన్ని బయట వేయటం జరిగింది. సింహలగ్నానికి ఈ పాపద పూర్వాషాఢ నక్షత్రం ధనుర్రాశి. సింహలగ్నంలో గురు శుక్రుడు 2వ ఇంట్లో రవి, అలాగే బుధ కుజులు 3వ ఇంట్లో అన్ని పరివర్తన యోగాలు ఉన్నాయి. అవి కూడా చూడమని చెప్పండి. అది చూసినటువంటి వాళ్ళకి పరివర్తన యోగాలు ఉన్నాయని అది చూస్తే అర్థమవుతుంది. కాబట్టి పాప జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు, అదేం పెద్ద ఇదేం కాదు. చంద్రమహాదశ జరుగుతుంది కాబట్టి చంద్రుడు వ్యయాధిపతి పంచమంలో రాహుతో కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చంద్రుణ్ణి ఆరాధన చేసుకోమనండి. లక్ష్మి ఆయనకి సహోదరుడు, ప్రతిరోజు లక్ష్మీదేవిని ప్రార్థన చేయమనండి. అలాగే ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి అంటే ఆయన చేత పాడబడి కీర్తించబడినటువంటి పాట కనకదార స్తోత్రం, దాంతో ప్రతిరోజు చదువుకోమనండి. తప్పకుండా ఉద్యోగం ముందుకు కదిలేదానికి అవకాశం ఉంది. మరొక కాలర్ శ్రీనివాస్ గారు కోరుకొండ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, మాట్లాడండి. నమస్తే అండి, మీకు లైన్ కలిసింది, మాట్లాడండి. శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడకపోతే మేము ఏం చేయలేమండి. ఎందుకంటే మీరు టీవీ చూసుకుంటానో లేకపోతే సిగ్నల్ ఇదైతే ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి చేసేటప్పుడు మాత్రం డేటు, టైము, అలాగే ఇయరు, అలాగే ఖచ్చితంగా టైం అనేది మెన్షన్ చేసినట్టుగా చెప్తున్నాం, కరెక్ట్గా కావాలి. డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంటే డేటు, నెల, సంవత్సరం, అలాగే టైం కావాలి. అది కూడా ఎక్కడ పుట్టారో అది కావాలి. అలా ఉంటేనే అవి కరెక్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది అడుగుతారు, గురుగారు కంప్యూటర్ జ్యోతిష్యం కదా, ఇది కరెక్ట్గా ఉండదంట కదా, రాసేది కరెక్ట్గా ఉంటుందంట కదా అని చెప్పేసి అడిగినటువంటి వాళ్ళు చాలామంది అన్నారు. కంప్యూటర్లో ఏమి ఉండదండి. ఇక్కడ కంప్యూటర్లో ఫీడ్ చేసింది ఉంటుంది. వితిన్ సెకండ్, ఒక చిన్న సెకండ్ కూడా ఇందులో వస్తుంది. ఆ ఒట్టి సెకండ్ని క్యాల్కులేట్ చేసే అంత గొప్ప పండితులు అయితే ఇప్పుడు లేరు నాకు తెలిసినంత వరకు. కాబట్టి వాళ్ళు రాసేటప్పుడు క్యాల్కులేషను ఇప్పుడు పుట్టినప్పుడటువంటి టయానికి క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక 20 సంవత్సరాలకి దశాంతర దశలు ముందుకు వెళ్ళిపోతాయి. ఒక్కోసారి లగ్న సందుల్లో, రాశి సందుల్లో పుట్టినటువంటి వాళ్ళకి ప్లానెట్స్ లెక్క కట్టేటప్పుడు వెనక ముందు అవుతాయి. అలాంటప్పుడు రాసిందే అబద్ధం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమి ఉండదు. ఆ చార్ట్ ఏదైతే ఉంటుందంటే ఆ రోజు యొక్క గ్రహ కుండలి, జన్మ కుండలిలో గ్రహాలు ఎలా ఉన్నాయో అది డిగ్రీస్తో సహా ఇక్కడ వస్తుంది. అంతే తప్ప జ్యోతిష్యము అనేటువంటిది ఎప్పుడో చెప్పబడినటువంటిది. పరాశరుడు ఎప్పుడో చెప్పాడు, ఆయనకు ముందు పూర్వం ఎంతోమంది చెప్పారు. కానీ పరాశరుడు చెప్పినటువంటిది ఈ కలియుగంలో వర్తిస్తూ ఉన్నది. ఆయన విడగొట్టినటువంటి దశాంశ పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా వారు చెప్పినటువంటి ఇది ఇక్కడ ఈ కలియుగానికి కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి పరాశరని జ్యోతిష్యాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా కష్టం, చాలామంది ఒప్పుకున్నటువంటిది. అందులోకి వెళ్ళి చెప్పాలి అంటే చాలా గట్స్ ఉండాలి గురుగారు అంటే నేను అదే చెప్తాను. విద్య అనేటువంటిది ఎవరికైనా సరే భగవంతుని కృపా కటాక్షం ఉంటే దొరుకుతుంది. అంతే తప్ప ఏదో కుటుంబాల్లో పుట్టాము, లేదా మేము పుస్తకాలు చదివాము, డాక్టరేట్లు చేసాము అంటే ఈ డాక్టరేట్లు 100 కొనుక్కోవచ్చు, అయ్యేం పెద్ద ఇదేం కాదు. కానీ మనుషులు ఇచ్చేటువంటి డాక్టరేట్ మనకు కావాలి, వాళ్ళు గుర్తింపు ఇచ్చేటువంటి గుర్తింపు మనకు కావాలి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష శాస్త్రం అనేటువంటిది అమూల్యమైనటువంటిది. దాన్ని ఊరికినే, ఏ విద్యను ఊరికినే ఇవ్వరాదు, ఊరికే తీసుకోరాదు. అలా అని చెప్పేసి దోచుకోకూడదు. ఈ రెండూ ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి బీపీ బాడీలో ఉండాలి, బ్లడ్ ప్రెషరు. అది తగ్గినా ఇబ్బందే, ఎక్కినా ఇబ్బంది. అలాగే విద్య అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి, దాన్ని అమ్మకూడదు, అలా అని చెప్పేసి దుర్వినియోగము చేయకూడదు. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క సమయానికి ఒక విలువ ఉంటుంది. ఒక్కొక్కరి సమయం ఒక్కొక్క విలువ ఉంటుంది. గూగుల్ CEO సమయం వాల్యూ వచ్చేసి కొన్ని కోట్లు ఉండొచ్చు, మన సమయం వాల్యూ ఎంతనే ఉంటుంది. ఆ విద్య కోసం కాదు, మీకు ఇచ్చే టైం కోసం మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుంది తప్ప విద్యను ఎవరు అమ్ముకోరు, అమ్ముకునేంత స్థాయికి ఎవరు దిగజారలేదు. కాబట్టి అపాయింట్మెంట్ అనగానే చాలామంది అడుగుతారు, జ్యోతిష్యానికి అమ్మో ఎంత ఫీజా అని అడుగుతారు. మీకు జ్యోతిష్యం కోసం తీసుకోవట్లేదు, మీకు ఇచ్చే టైం కోసం తీసుకున్నాం. టైం మీరు ఇవ్వండి, మీరు ఇచ్చే 5,000 10,000 ఉన్నాయనుకోండి, ఈ అరగంట టైంని నాకు కొనివ్వండి దేవుడి దగ్గర నుంచి. కాబట్టి టైం ఈజ్ వెరీ వాల్యూ. కాబట్టి దానికి మాత్రమే ఫీజు. మళ్ళీ మీరు ఎవరైనా సరే కలవాలనుకుంటే శనివారం రోజున విజయవాడలో వచ్చి కలవచ్చు. చాలా చక్కటి వివరాలు అందించారు గురువు గారు. అలాగే అందరికీ జాతక వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. ఇది నాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.